పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం ఎండపల్లిలో ఓఎన్జీసీ సహకారంతో 4 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మురాలశెట్టి సునీల్ కుమార్, మత్సా అప్పాజీ, ఓఎన్జీసీ ప్రతినిధి, జన సైనికులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో వివిధ స్కూల్లో 3 కోట్లతోటి బౌండరీ వాల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించి 20 లక్షలతో కూడా బౌండరీ వాల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని స్కూల్లో కావాల్సిన వసతులు, లెవెలింగ్ కార్యక్రమాలు కానీ ఏదన్నా ఉంటే కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి మన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ప్రత్యేక శ్రద్ధతోటి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈరోజు రమారెం 3 చోట్ల ఈ మంచినీటి పథకం కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. కొమరగిరి, కుతుడుగుమెల్లి, ఎండపల్లి, రమ్మారం 13 లక్షల రూపాయలు దీనికి సహకరించిన ఓఎన్జీసీ వారికి మా తరఫున, మన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. మేమంతా ఒకటే తెలియజేస్తున్నాం, ఇది పిఠాపురాన్ని ఏ విధంగా అయినా సరే అన్ని రకాలుగాను డెవలప్ చేసిన ఏకైక లక్ష్యంతో ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతి అంశం ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఆయన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మినిట్ టు మినిట్ ఆయనకు చేరుతుంది. ఎవరెవరికి ఏ అవసరాలను ఐడెంటిఫై చేస్తున్నాం. ఈవేళ ఈ నియోజకవర్గంలో కని విని ఎరిగిన రీతిలో 25 కోట్లతోటి సీసీ రోడ్లు నిర్మించాం. చాలా మట్టుకు కంప్లీట్లో ఉన్నాయి. సెకండ్ ఫేజ్లో వచ్చినవి కూడా త్వరలో ప్రారంభిస్తాం. అదే కాకుండా 12 కోట్లతోటి బీటీ రోడ్లు నిర్మాణం చేసాం. అదే విధంగా 10 కోట్లతోటి ఆర్ఎన్బి రోడ్లు మొత్తం రిపేర్ చేయడం జరిగింది. ఈవేళ మీరు చూస్తున్నారు, ఆర్ఓబికి, పిఠాపురం ఆర్ఓబికి శాంక్షన్ వచ్చింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఏదైతే జనాలకు అవసరం ఉందో, ఏవైతే సభ్యులు చిన్న అర్జీ వస్తే చాలు, దానికి కొంచెం టైం పట్టవచ్చు, ఫైనాన్షియల్ కమిట్మెంట్ వెనక ముందు జరగవచ్చు. ప్రతి అర్జీ కూడా పవన్ కళ్యాణ్ సార్కి చేరుద్ది. ఆయన పర్యవేక్షణలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంతటి చక్కగా కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఓఎన్జీసీ వారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మరిన్ని కార్యక్రమాల్లో మాకు సహాయకారిగా నిలవాలని మనపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.